ఒక కల 11 నక్షత్రాలు వంగిన కల, ఒక వాగ్దానం, దేవుడు ఇచ్చిన భవిష్యత్తు. కానీ కల తర్వాత వెంటనే సింహాసనం రాలేదు. ముందు వచ్చింది గుంట, బానిసత్వం, చెరసాల. అయినా దేవుడు తన కథను ఆపలేదు. నన్ను గుంటలో పడేసిన దేవుని కల పడిపోదు. నన్ను మరచిపోయినా దేవుని ప్రణాళిక ఆగిపోదు. ఈ రోజు గుంటలో ఉన్నా రేపు సింహాసనం నాదే. గుంట నుండి సింహాసనం వరకు నా దేవుడు నడిపించిన అద్భుత ప్రయాణమే. అన్నిటి నుండి కిరీటం వరకు నా దేవుడు రాసిన మహిమ కథయే. మనుష్యులు నన్ను తోసిన దేవుడు నన్ను లేపుతాడు. తలుపులు మూసిన దేవుడు మార్గం తెరుస్తాడు. నా పరిస్థితి కాదు, నా దేవుడే నా భవిష్యత్తు. నా దేవుడే నా భవిష్యత్తు. సోదరులు అసూయపడ్డారు, అతన్ని గుంటలో పడేశారు. అతని వస్త్రాన్ని చింపేశారు, అతని కలలను ఎగతాళి చేశారు. కానీ గుంట దేవుని ప్రణాళికకు ముగింపు కాదు, అది కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఎందుకంటే దేవుడు గుంటలను కూడా మెట్లుగా మార్చగలడు. గుంట తాత్కాలికం, వాగ్దానం శాశ్వతం. దేవుని ప్రణాళిక ఆగదు. పోతీఫరు ఇంట్లో సేవ చేశాడు, నమ్మకంగా జీవించాడు. కానీ అబద్ధపు ఆరోపణలు వచ్చాయి, చెరసాల తలుపులు మూసుకున్నాయి. ఎవరైనా అనుకునేవారు ఇప్పుడు అంతం అయిపోయింది అని. కానీ చెరసాలలో కూడా దేవుడు ఉన్నాడు, బంధాలలో కూడా దేవుడు పని చేస్తున్నాడు. నిశ్శబ్ద సంవత్సరాల్లోనే రాజ్యాలకు నాయకులను తయారు చేస్తాడు. దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ మరచిపోడు. దేవుడు పరీక్షించవచ్చు, కానీ విడిచిపెట్టడు. దేవుడు వేచి ఉండమంటాడు, ఎందుకంటే ఆయన సిద్ధం చేస్తున్నది నీవు ఊహించిన దాని కంటే గొప్పది. యెహోవా నీవే నా కలల దేవుడవు. యెహోవా నీవే నా భవిష్యత్తు. యెహోవా నీవే నా ప్రమోషన్. యెహోవా నీవే నా మహిమ. ఒకరోజు మరో కల కనాడు, ఒకరోజు చెరసాల తలుపు తెరుచుకుంది. ఒకరోజు బానిస రాజ భవనంలో నిలిచాడు. ఒకరోజు ఖైదీ దేశాన్ని పాలించాడు. సోదరులు వంగారు, కల నెరవేరింది. యోసేపు ఏడ్చాడు, కానీ ఈసారి బాధతో కాదు, దేవుడి విశ్వాస్యతను చూసి
వస్తూ ప్రజలు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చా?